రేపు ఢిల్లీ మీద పడే అవకాశం ఉందా? ఎందుకంటే జార్ఖండ్ కూడా పడవచ్చు కదా అని నువ్వు అంటావు, నాకు తెలుసు ఇమీడియట్గా వస్తుంది నీ దగ్గర నుంచి ఆ మాట. కానీ జార్ఖండ్ ఇది డిఫరెంట్, చిన్న రాష్ట్రం, అది కాస్త గిరిజన పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రం. కానీ మహారాష్ట్ర అలా కాదు, అన్ని రకాల పాపులేషన్ ఉన్న రాష్ట్రము, కాస్త ఇంప్రూవ్డ్ స్టేట్. కాబట్టి దీని ఇంపాక్ట్ రేపు ఢిల్లీ మీద కానీ లేకపోతే అదర్ దీని మీద కానీ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? యా, గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ జీవికి స్పెషల్ గుడ్ ఈవినింగ్, ఎందుకంటే చైర్మన్ అయ్యింది కదా మనం ఈ మధ్యలో ఫస్ట్ టైం కలవడం. సో ఎనీవే, అయితే మహారాష్ట్ర ఎన్నికలు ఊహించినవేనా అంటే కాదు. వాస్తవానికి ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్ వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇండియా కూటమి ఇంత దారుణంగా పోద్దని అనుకోలేదు. లేదు, అసలు లేదు. లైక్ ఆంధ్రప్రదేశ్ ఎట్లనో జగన్ కూడా అంత తీవ్రంగా పోతుంది అనేది నేను అనుకోలేదు, వ్యక్తిగతంగా చెప్తున్నాను. కానీ ఇక్కడ ఈవీఎంల మీదనో ఎక్స్ మీదనో వై మీదనో చెప్పి ఇది డైవర్ట్ చేయడం కాదు, కానీ ఈ కూటమి సానుకూలత పెరిగింది. అంటే కూటమిలో పక్షాల మధ్యన సానుకూలత పెరిగింది, యువతలి కూటమిలో సానుకూలత తగ్గింది. ఇవి నా ప్రాథమిక అంచనా. ఎందుకంటే అదేదో సింక్ మిస్ అయింది అనేది మొదటి నుంచి ఒక ఫీల్ ఉండే, అదే జరిగింది. లేకపోతే విదర్భ లాంటి ప్రాంతంలో ఇండియా కూటమికి తక్కువ రావడం అనేది జరగదు. రెండవది ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు ఫ్రీ బీస్కు చాలా వ్యతిరేకం ఉంటుంది బీజేపీ. బట్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలకు 2,100 రూపాయలు ఇచ్చే పథకాన్ని ఇమ్మీడియట్గా గ్రౌండ్ చేయగలిగారు. ఎందుకంటే అది రేపు మళ్ళీ మహారాష్ట్ర అనే ఒక ఫినాన్షియల్ స్టేట్ కనుక కాంగ్రెస్కి లేకపోతే ఇండియా కూటమికి పోతే వాళ్ళకి సమస్య. మహారాష్ట్ర బీజేపీ కాకుండా కాంగ్రెస్ కాకుండా ఇంకో రాష్ట్రానికి వస్తే నష్టం లేదు, కానీ కాంగ్రెస్తో కూడిన అలయన్స్కి రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేదు బీజేపీ. దాని కొరకు ప్రాక్టీసెస్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని సామధాన దండోపాయాలు అన్ని కూడా వాడిండు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి లక్కీలు ఏమైందంటే షిండే చెప్తే వినే ముఖ్యమంత్రి అయిండు, తర్వాత అజిత్ పవార్ కూడా చెప్తే వినే మిత్రుడు అయిండు. ఎందుకంటే శరద్ పవార్తో విడి వచ్చిన తర్వాత ఆయన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇటు మా అలయన్స్ అంటే మా పార్టీని శివసేన అనేది షిండే వర్గానిదే ఒరిజినల్ అని ఆథెంటిసిటీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత ఆ మేరకు మేము ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది ఇటు షిండేకి కనిపించింది. రెండింటికి కూడా అఫీషియల్ ముద్రలు వచ్చినాయి ఏంటి మన ఓటు చేయడానికి. అదొక సానుకూలత. అయినా ప్రీవియస్లీ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అవే ఓట్లతో పోయినప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి ఆథెంటిసిటీ రావడం అనేది ఒకటి